శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి మౌని అమావాస్య, అలాగే చొల్లంగి అమావాస్య అని అంటారు. అమావాస్య, పౌర్ణమి అంటే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నవారికి అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనేటటువంటి ఒక వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభత్వం కలిగినటువంటి సుబ్బిశెట్టి ఎవరికి ఎలాంటి సహాయం చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా సరే, వారు ఎంతటి కష్టంలో ఉన్నా సరే, ఏమాత్రం వారికి మాత్రం ధన సహాయం చేసేవాడు కాదు సుబ్బిశెట్టి. అతనికి ఉన్నటువంటి ఆ లోభత్వాన్ని చూసి అందరూ అతన్ని ఈసడించుకుంటూ ఉండేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ తిట్టుకుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వం గురించి భార్య, వారికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు కూడా ఎంతో బాధపడుతూ ఉండేవారు. అలా కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోతారు. వయసు మీద పడుతుంది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని చెప్పి భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడి మరీ అడుగుతుంది. అదంతా చాలా వ్యయప్రయాసాలతో కూడినటువంటి పని. ఇక్కడి నుండే నమస్కరిస్తే సరిపోతుందిలే అంటూ భార్యను కసురుకుంటూ ఉండేవాడు సుబ్బిశెట్టి. అలా రోజులు గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియనటువంటి వింత రోగం వస్తుంది. పగలంతా చక్కగా ఉండేటటువంటి మనిషి సాయంత్రం వేళ కాగానే విపరీతమైనటువంటి కాళ్ళు నొప్పులు వచ్చి కదల్లేకుండా పోయేది. బాధతో విలవిలలాడేది. భార్య అంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు. మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకుంటూ ఉండేవాడు. అలా రోజురోజుకు సుమతికి ఉన్నటువంటి బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇదివరకు సాయంత్రానికే వచ్చేటటువంటి కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికే రాసాగాయి. అంతేకాకుండా చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు అటు తీసి ఇటు పెట్టేటటువంటి ఓపిక కూడా నశించిపోయింది. భార్య అంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు. వైద్యుని వద్దకు కూడా కనీసం తీసుకుని వెళ్ళేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉన్నదని చెప్పి కనీసం కుమార్తెలకు కూడా కబురు కూడా చేసింది లేదు. చెబితే మరలా వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని చెప్పి దాని వలన మరలా ఎంతో సొమ్ము ఖర్చవుతుందని భార్య సుమతిని ఈసరించుకుంటూ ఉండేవాడు. ఏ మందులు వాడకపోవడం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుండి కదిలేటటువంటి ఓపిక కూడా నశించిపోయింది ఆమెకి. ఇక చూపు కూడా మందగించిపోతుంది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణిస్తుంది. ఆ కబురు ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి కుమార్తెలు హుటాహుటిన అక్కడకు వస్తారు. తండ్రికి ఉన్నటువంటి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా కనీసం వైద్యం కూడా చేయించలేనని తెలుసుకొని ఎంతో బాధపడతారు. తండ్రిని ఎన్నో రకాలుగా ఈసడించుకుంటారు. భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వస్తుంది. చేసినటువంటి పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింటుంది. కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గింది లేదు. అలా కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్మవలసి వస్తుంది. ఊరి వారెవ్వరూ ఎటువంటి సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బతికినటువంటి ఆ ఊరిలో ఇక ఉండలేనని చెప్పి తలుచుకొని ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరుతాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర సహాయంతో అడవి దారి బట్టి వెళుతూ ఉంటాడు. ఉదయానికి మరొక ఊరికి చేరుకుంటాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరి వెళతాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఒక అడవి వస్తుంది. అంతా చీకటిగా ఉంటుంది. సరిగ్గా తిండి కూడా లేకపోవడం చేత నడక కూడా సరిగ్గా రావడం లేదు. అంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపిస్తుంది. సుబ్బిశెట్టి పై ప్రాణాలు పైనే పోతాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకబోతుంది. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరించిపోతుంది. ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగు లంఘించుకుంటాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా కనీసం లెక్క చేయకుండా ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరుగెత్తుకుంటూ
అలా వెళుతూ ఉంటాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనకనే రాసాగింది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడినటువంటి భవనం కనిపిస్తుంది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా అక్కడ దాక్కుంటాడు. లోపలంతా కటిక చీకటిగా ఉంటుంది. అయినా కిక్కురుమనకుండా దాక్కుంటాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిని తాను తిరిగి వెళ్ళిపోతుంది. ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతనమైనటువంటి ఆలయం. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకటిలో కూర్చోవాలి అంటే సుబ్బిశెట్టికి విపరీతమైనటువంటి భయం వేస్తుంది. నెమ్మదిగా అటూ ఇటూ తడుముతూ 2 చెకుముకి రాళ్లను సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా అతను చూసినటువంటి దృశ్యానికి ఆశ్చర్యం వేస్తుంది. ఆ వెలుగులో మహాలక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయం అని చెప్పి అర్థమవుతుంది. పాడుబడి ఎవ్వరూ పట్టించుకోక శిథిలావస్థలో ఉన్నదని చెప్పి తెలుసుకుంటాడు. ఎంతో బూజు పట్టి ఉంటుంది. చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడతాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవడం వలన విగ్రహం చూపులను భయపెట్టేలా ఉంటుంది. ఏ విధంగానైనా అక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా లేదని అనిపిస్తుంది. అలాగని బయటకు వెళదాము అంటే ఎలుగుబంటి భయం. అటూ ఇటూ చూసినటువంటి సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనిపిస్తుంది. దానిని తీసి పక్కనే ఉన్నటువంటి ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగిస్తాడు. హమ్మయ్య అనుకుంటాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వస్తుంది. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఉండడం వలన గోడకు ఆనుకొని కూర్చొని ఉన్నటువంటి సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పడుతుంది. నిద్రలో సుబ్బిశెట్టికి కలలో మహాలక్ష్మీదేవి దర్శనం ఇస్తుంది. ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది. ఓయి, నీవు జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేశావు. మితిమీరినటువంటి లోభత్వంతో చివరకు కట్టుకున్నటువంటి భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికి గుప్పెడు బియ్యం కూడా దానం చేసింది లేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీకు ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహించాను. ఈ పుణ్యకార్యంతో నీకున్నటువంటి పాపాలన్నీ తీరిపోయాయి. ఇవిగో ఈ బంగారు నాణేలను తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడపవలసింది అని అంటుంది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వస్తుంది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చినటువంటి కల గుర్తుకు వస్తుంది. ఆ తల్లి కలలో దర్శనం ఇచ్చినందుకు ఎంతో ఆనందం కలుగుతుంది. సుబ్బిశెట్టి తాను చేసినటువంటి తప్పులకు ఎంతో పశ్చాత్తాపపడతాడు. తన భార్యను చేతులారా పోగొట్టుకున్నందుకు ఎంతో దుఃఖిస్తాడు. అలా పశ్చాత్తాపపడుతూ ఉండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణేలు కనిపిస్తాయి. తనకు వచ్చినటువంటి కల నిజమేనన్నమాట అని అనుకుంటాడు. ఆహా, తన భాగ్యం ఏమని చెప్పుదును. మహాలక్ష్మీదేవి తనను అనుగ్రహించిందని చెప్పి తెలుసుకొని ఆ నాణేలను కళ్ళకద్దుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్తాడు. కొంత సొమ్ముతో మరలా వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలను గడిస్తాడు. తనను అనుగ్రహించినటువంటి మహాలక్ష్మీదేవి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మిస్తాడు. మహాలక్ష్మీదేవికి ఎన్నో దివ్యమైనటువంటి ఆభరణాలు చేయిస్తాడు. నిత్య పూజలకు దీపధూప నైవేద్యాలకు కొంత సొమ్మును కేటాయించి ఆచార్యులను కూడా వియోగిస్తాడు. బ్రతికినంత కాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలను చేస్తూ జీవిస్తూ చివరకు ముక్తిని పొందుతాడు. లక్ష్మీనారాయణుల అన్యోన్యత వర్ణింపరానివి కానిది. ఒకరిపై ఒకరికి పంచ ప్రాణాలు. ఆ జగన్మాత ఏ విషయానికి నొచ్చుకోకుండా ఏ మాత్రం కష్టపడకుండా ఉండేలా శ్రీమన్నారాయణుడు ఆ తల్లిని ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటాడు. ఆ జగన్మాత కూడా స్వామి హృదయంలోనే నివసిస్తూ ఎప్పుడూ స్వామిని వెన్నంటే ఉంటుంది. తన నాదుడికి ఎల్లవేళలా సపర్యలు చేస్తూ నిత్యము కూడా స్వామితోనే ఉంటుంది. వారి అన్యోన్యత లోకానికే ఆదర్శప్రాయం. పూర్వకాలంలో త్రిలింగ దేశంలో కృష్ణవర్మ అనేటటువంటి మహారాజు ఉండేవాడు. కృష్ణవర్మ భార్య సుకన్యాదేవి ఎంతో సాత్వికురాలు. ఇద్దరూ కూడా పరమ విష్ణు భక్తులు. అయితే కృష్ణవర్మ దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తూ ఉండేవాడు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి ఆ తరువాత తిరుచానూరు అలివేలు మంగమ్మను దర్శించుకుంటూ ఉండేవాడు. మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగుతూ ఉండేది.
అలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమలకు చేరుకుంటాడు. ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపై 4 రోజులు ఉంటాడు. ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలివేలు మంగమ్మను దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగురాజు ఒక వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందుతుంది. అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరోమారు దర్శించుకోవచ్చులే అని అనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అంటుంది: ఓ మహారాజా, ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఆమె అనుగ్రహం వలననే మనకు సర్వ సౌభాగ్యాలు, సర్వ ఐశ్వర్యాలు లభించాయి. ఎలాగైనా సరే ఆ తల్లిని దర్శించుకునే వెళదాము అని చెబుతుంది. అందుకు మహారాజు, సుకన్య, నీ మనసు నేను ఎరుగుదను. కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికి మనం నగరంలో లేకపోతే బాగుంటుందా చెప్పు? మనం వెంటనే వెళ్ళాలి అని అంటాడు. అంతటితో ఆగకుండా చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట ఉండనే ఉన్నదిగా అని అంటాడు. ఆ మాటలు అసంకల్పితంగా అన్నవే అయినప్పటికీ ఆనంద నిలయంలో ఉన్నటువంటి శ్రీనివాసునికి ఆగ్రహం కలిగిస్తుంది. మహారాజు చెప్పినటువంటి మాట కాదనలేక, ఎదురు చెప్పేటటువంటి ధైర్యం లేక సుకన్య మారు మాట్లాడలేదు. వెంటనే తిరిగి బయలుదేరి వారి నగరాన్ని చేరుకుంటారు. తన ప్రియసఖి అయినటువంటి శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయణుల వారికి ఎంతో ఆగ్రహం కలుగుతుంది. ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోతాడు. కొందరు పొరుగురాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకుంటారు. కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకొని అడవుల్లోకి పారిపోతాడు. సర్వము కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినటువంటి ఆ రాజదంపతులు అడవులలో కందమూలాలను భుజిస్తూ చాలా దీనాతి దీనమైనటువంటి స్థితిలో జీవితం గడుపుతూ ఉంటారు. ఆ విధంగా ఎందుకు జరిగిందో అసలు వారికి ఏమాత్రం అర్థం కాలేదు. ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడతాడు. ఆయన ఆ దంపతులతో ఇలా అంటాడు: మహారాజా, మీరు ఒకనాడు అనాలోచితంగా అన్న మాటే మిమ్మల్ని మీ భార్యను ఈ స్థితికి తీసుకొని వచ్చింది. ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఆ తల్లి మా ఇంటనే ఉండగా ఇక ప్రత్యేకంగా మేము కొలిచేదేముంది అనేటటువంటి భావన వచ్చేలా మీరు అన్నారు. ఆ మాటలకు ఆమె ప్రియవల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారికి ఆగ్రహం కలిగింది. తన ప్రియసఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం కలిగింది. అందువల్లనే మీరు సర్వము కోల్పోయి ఈ పరిస్థితికి రావడానికి కారణం జరిగింది. కాబట్టి మీరు తిరిగి మంచి రోజులు పొందాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటి అంటే మీరు తిరుచానూరుకు వెళ్ళి 40 రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుపటి వైభవాన్ని కలుగజేస్తారని చెబుతాడు. అది విన్నటువంటి ఆ రాజదంపతులు మునీశ్వరునికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచానూరుకు చేరుకుంటారు. జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవడం చేత అక్కడి వారెవ్వరూ కూడా ఆ రాజదంపతులను గుర్తుపట్టలేదు. వీరు వేరే దేశం నుండి వచ్చినటువంటి భక్తులు అని అనుకుంటారు. రాజదంపతులిద్దరూ 40 రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు. వారికి ఉన్నటువంటి కఠోర దీక్షకు లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషిస్తారు. వారి అనుగ్రహంతో తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. ఓ జగన్మాత, నీవు జ్ఞానస్వరూపిణివమ్మా. నీవు ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. సమస్త సంపదలకు మూల కారకురాలివైనటువంటి తల్లి, నీకివే మా నమస్కారాలు అంటూ ఆ రాజదంపతులు అమ్మవారిని అనేక విధాలుగా స్తుతిస్తారు. సూర్యునికి సూర్యకిరణాలను ఎలా విడదీయరానటువంటి సంబంధం ఉంటుందో, సముద్రానికి అలలకు ఎలా విడదీయరాని సంబంధం ఉంటుందో, ఆ విధంగానే లక్ష్మీనారాయణుల యొక్క బంధం కూడా విడదీయరానిదనమాట. వారిరువురిని విడివిడిగా అసలు ఎవ్వరూ ఊహించలేరు. పూర్వకాలంలో ధర్మధ్వజుడు, మాధవి అనేటటువంటి దంపతులకు ఒక శుభముహూర్తాన తులసి అనేటటువంటి పుత్రిక జన్మిస్తుంది. ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది. తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో మురిపించేది. కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది. అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగినటువంటి వరుని కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నించసాగారు. తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని తెగేసి చెబుతుంది.
ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాడడం అంత తేలిక కాదని ఆమెకు నచ్చచెప్ప చూశారు. కానీ ఆమె మాత్రం చలించలేదు. తాను తప్పకుండా ఆ స్వామినే పరిణయమాడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సును చేయసాగింది. అకుంఠిత దీక్షతో తులసి చేస్తున్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. దేవతలందరూ భయకంపితులవుతారు. వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, స్వామి, భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపించిపోతున్నాయి. తమరు దయతలచి ఆమె అభీష్టం అడిగి ఆ కోరికను తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడవలసింది అని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై, తులసి, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. తులసి ఆ చతుర్ముఖునితో ఇలా అంటుంది, తండ్రి, సర్వలోకాలను సృష్టించేటటువంటి నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా అనుగ్రహింపవలసింది. ఆ మహావిష్ణువును తప్ప వేరొకరిని నేను వివాహమాడను. నా యందు దయ ఉంచి నన్ను కరుణింపవలసింది అని అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరగలదని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడుడు అనేటటువంటి వరుడు జన్మించాడని, అతనే తులసిని వివాహమాడగలడని చెప్పి అంతర్ధానమవుతాడు. బ్రహ్మ వరమిచ్చినట్లుగానే కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూడుల వివాహం జరుగుతుంది. వారిద్దరూ సుఖంగా జీవింపసాగారు. శంఖచూడుడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరించి అనేకమైనటువంటి వరాలను పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తింపసాగాడు. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి ఆ పరబ్రహ్మమూర్తిని శంఖచూడుని బారి నుండి తమను రక్షింపవలసిందిగా ప్రార్థిస్తారు. అప్పుడు దయామయుడైనటువంటి స్వామివారు వారితో ఇలా అంటారు, ఓ దేవతలారా, మీ బాధ నాకు అర్థమైంది. శంఖచూడుడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరినటువంటి గర్వంతో, అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ అనేక రకాలుగా బాధలకు గురిచేస్తూ ఉన్నాడు. అతను త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది. తులసి ఎవరో కాదు, సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అంశయే. శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం శంఖచూడుడు జన్మ చాలించి నాలో ఐక్యమొందాలి అంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్య భంగం జరగాలి. అది నేనే త్వరలో నిర్వర్తించగలను. అక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. శ్రీమన్నారాయణుల వారు ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలందరూ ధైర్యం తెచ్చుకొని వారి వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు. అలా కొంతకాలానికి ఒకనాడు శంఖచూడుడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖచూడుని రూపంలో వస్తారు. ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అనుకొని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికలలో తేలి ఆడుతుంది. శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసి పాతివ్రత్య భంగమవుతుంది. జరిగినటువంటి విషయం గ్రహించిన తర్వాత తులసి శ్రీమన్నారాయణుల వారిని శిలగా మారమని చెప్పి శపిస్తుంది. ఆ శాపాన్ని విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అంటారు, ఓ తులసి, ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మివే. శాపవశాన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు. నన్ను ఎప్పుడూ విడిచి ఉండనని, నన్ను తప్ప వేరేవరిని వివాహమానని చెప్పి ప్రతిజ్ఞ చేశావు. అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడుడు నీకు భర్త అయ్యాడు. ఇక శంఖచూడుడు నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది. నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియసఖివే కాబట్టి నా సంగమంతో నీ పాతివ్రత్య భంగం కలగలేదు. నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలరూపాన్ని పొందుతాను. నీవు నన్ను దాచుకునేటటువంటి గండకీ నది కాగలవు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభములు కలుగుతాయి. సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం అని చెబుతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు చెప్పినట్లుగానే శంఖచూడుడు స్వామిలో ఐక్యమైపోతాడు. తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రాతకాలమును నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకములందరి పుణ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది.
ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణకు నమస్కరించినంత ఫలితం దక్కుతుంది. తులసి మొక్క మొదలునందు సర్వతీర్థములు, మధ్య భాగమున సర్వదేవతలు, అగ్రభాగాన సర్వవేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నిరుతి, ఈశానుడు నివసిస్తారు. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనేటటువంటి కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరును గాంచాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసుకుంటూ ఉండేవాడు. మిగిలిన తోటి కంసాలు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసుకుంటూ ఉండేవారు. దానివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చినంత సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉండేవాడు. రోజులు అలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో ఉన్నటువంటి కృష్ణశర్మ అనేటటువంటి పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, అలాగే వెంకటాచారి భార్య సుమతి ఇద్దరూ ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనేటటువంటి కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉండేది. అంతేకాకుండా రోజు 1 గంట సేపైనా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణాన్ని పారాయణం చేయమని చెబుతుంది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణతో వివాహం నిశ్చయమవుతుంది. ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్మును సేకరించి పెట్టుకోవడంలో అదే పనిగా నిమగ్నమై ఉంటాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అనేటటువంటి బాధ అతనిలో ఎక్కువయింది. సుమతి ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజిస్తూ ఉండేది. వివాహం దగ్గర పడుతుందని, దయచేసి వివాహానికి కావలసినంత సొమ్ము సమయానికి అందివచ్చేలా చేయి తల్లి అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయాన్నే పూజా సమయానికి రాలేదన్నమాట. రోజూ తప్పకుండా వచ్చేటటువంటి పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడు వినిపిస్తుంది. పద్మప్రియ చెంగు చెంగున రానే వస్తుంది. రావడానికి ఆలస్యమైందని చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెడుతుంది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగానూ ఎంతో తేజస్సుతోనూ కనిపిస్తుంది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావమ్మా అని అడుగుతుంది. లేదత్తయ్యా, రోజులాగానే తయారయ్యానే, స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఈరోజు ఆలస్యమైంది. అది సరే కానీ ఈరోజు ఈ జత బంగారు గాజులను అమ్మ నీకు చూపించమని చెప్పి నాకిచ్చింది. కొత్తగా కొనుక్కుందట. ఇవిగో నిన్ను చూడమని చెప్పింది అని చెబుతుంది. అప్పుడు సుమతి ఆ గాజులను తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానత్తయ్యా అంటూ చెంగున బయటకు వెళుతుంది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంటుంది. వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికని వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొని వచ్చి పూజా గదిలో కూర్చుంటుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపిస్తాయి. ఇవేమిటి, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది 1 జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని అనుకుంటూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెడుతుంది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళుతుంది. ఆమెను చూసినటువంటి రుక్మిణి, ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడుగుతుంది. అది విన్నటువంటి సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదినా, ఇందాక పద్మప్రియ వచ్చిచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని మరీ చెప్పింది.
అని అంటుంది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుండి పిల్లకు ఒకటే జ్వరం, మంచం దిగనేలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలామె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా ఇస్తుంది చెప్పు? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని చెబుతుంది. అది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఇందాక వచ్చింది ఎవరు? ఆ గాజులు నాకు ఇచ్చింది ఎవరు? అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మియే అని అనిపిస్తుంది. ఆ విషయం గురించి రుక్మిణితో అంటుంది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోతారు. మరెంతో ఆనందపడతారు. జరిగినటువంటి విషయమంతా వారి భర్తలకు చెబుతారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతే లేదు. వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అని చెప్పి తెలుసుకుంటారు. తమను అనుగ్రహించినటువంటి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందిస్తారు. ఇద్దరూ పూజ గదిలో నుంచుని ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అంటారు. ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలేటటువంటి అమృతమూర్తివి నీవే కదా తల్లి. దీనులైనటువంటి వారి బాధలను అన్నింటినీ నశింపచేసేటటువంటి నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలమ్మా. దయతో నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు కదా తల్లి. నీకు ఇవే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించేటటువంటి లోకపావని, నీకివే మా నమస్కారములు అంటూ పరిపరి విధాలుగా ఆ తల్లిని ప్రార్థిస్తారు. ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం వారికి కలిగి వారి కూతుర్లకు వివాహం జరిగి సంతోషంగా వారి జీవితాలను గడిపారు. ఆ అమ్మ అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.